సమస్యలు సృష్టించవాలని నేనంటాను. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం మేము ముందుకు మంచి కార్యక్రమాలు మంచివి చేయాలని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. మా విజనరీ లీడర్, అనుభవం ఉన్న నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సమస్యలు వచ్చినా అనుకునేది ఒకవేళ లేట్ కావచ్చు, కానీ ప్రతిదీ మేము సాధిస్తాము. ఇదే అమరావతికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు, ఎన్నో రోజులు పోయారు. పోలవరానికి అడ్డంకులు సృష్టించారు. ఈరోజు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నాం. కోర్టు కేసులు ఇప్పటికి కూడా పెట్టుబడులు రాష్ట్రాలలో రావాలంటే ఆ పెట్టుబడులు పెట్టేవారికి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు వరదలా పెట్టుబడులు వస్తూ ఉంటే వరదలా పిటిషన్లు తీసుకెళ్తున్నారు. ఈరోజు సిగ్గు శరం లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు డైరెక్ట్గా మెయిల్స్ పెడుతున్నారు. ఆ మెయిల్ పెట్టేది కూడా ఏ నాయకుడి నుంచి పోతున్నాయి, ఎవరి దగ్గర నుంచి మెయిల్స్ పోతున్నాయి? పెట్టుబడులకు ఈరోజు ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి పెట్టుబడులు రాకుండా అడ్డపడుతున్నారు. పెట్టుబడులు వచ్చేటువంటి కంపెనీలతో కూడా ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు.